అందరికీ నమస్తే. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారడం పైన ఒక నోట్ ఇచ్చింది ఆ పార్టీ. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? కేసీఆర్ ఏం చేయబోతున్నారు? కేటీఆర్ ఏం చేయబోతున్నారు? లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఏం చేయబోతుంది? ఇప్పటికే 5 మంది ఎమ్మెల్యేలు పోయినారు. ఇంకా ముందు చాలామంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి పోతారని ఒక ప్రచారం జరుగుతుంది. అది కాంగ్రెస్ నుంచే చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. బీఆర్ఎస్లో 4 కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మిగిలితే ఇంకొకరు మిగులుతారేమో. ఇంకా మిగతా మొత్తం కూడా కాంగ్రెస్కి వచ్చేస్తారు. అసలు బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఖాళీ కాబోతుంది. ఎమ్మెల్యేలు ఒకరు ఉండరు అక్కడ, అందరూ వచ్చేస్తున్నారు అని కొంతమంది అయితే పేర్లు కూడా చెప్పినారు. దానం నాగేంద్ర అయితే డైరెక్ట్గా పేరు కూడా చెప్తున్నారు. ఆ పేరు ఈ పేరు రకరకాల పేర్లు చెప్పినారు. దాంట్లో ఒకరిద్దరు ఖండించారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్లస్ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వీళ్ళిద్దరు చేరిన తర్వాత నిజంగానే బీఆర్ఎస్లో ఉండేవాళ్ళు ఎవరు అన్న క్వశ్చన్ ఒకటి రేజ్ అవుతుంది. ఎందుకంటే పోచారం శ్రీనివాస్ రెడ్డి కేసీఆర్కు చాలా దగ్గర. కేసీఆర్ వయసులో అటు ఇటు సమానమే. సేమ్ టైం ఆలోచనలు వాళ్ళిద్దరి టీడీపీ నుంచి ఇద్దరు కలిసి ఉన్నవాళ్ళు. ప్లస్ బీఆర్ఎస్లో కేసీఆర్ అత్యంత ప్రియారిటీ ఇచ్చిన వ్యక్తుల్లో పోచారం శ్రీనివాస్ రెడ్డి ఫస్ట్ ప్లేస్లో ఉంటారు. అక్కడ పోచారం శ్రీనివాస్ రెడ్డి డైరెక్ట్గా కేసీఆర్ కాల్ చేసి మాట్లాడతారు. రోజు మాట్లాడుకుంటారు వాళ్ళిద్దరు, అంత ఫ్రెండ్స్. కానీ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉన్న ఫలంగా జస్ట్ 2 days బ్యాకే మన పార్టీ మనం ఉద్యమం చేయాలని మనం మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది, మనం కొట్లాడాలి, మీరు ఫిగర్ చేయకండి, మీ ఆరోగ్యం జాగ్రత్త, మనం ఖచ్చితంగా పోరాడదామని చెప్పిన పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారిన తర్వాత అసలు రాజకీయాలతో సంబంధం లేని డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాల్ జస్ట్ బికాజ్ ఆఫ్ ఎమ్మెల్సీ కవిత, ఆయన రాజకీయాలకు రావడానికి కారణం ఎమ్మెల్సీ కవిత టికెట్ ఇప్పించి 2 సార్లు గెలిపించుకొని బీఆర్ఎస్తోనే ఆయన రాజకీయ జీవితం స్టార్ట్ చేసినారు డాక్టర్ సంజయ్ కుమార్. ఆయన కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవరో కొంతమంది పోతారేమనుకున్నారు. కానీ బీఆర్ఎస్ వాళ్ళు అంచనా వేయని వ్యక్తి డాక్టర్ సంజయ్ కుమార్. ఆయన పార్టీ మారిన తర్వాత ఇక మిగతా వాళ్ళు ఉంటారా పోతారా ఇట్లాంటి చర్చలు చాలా జరుగుతున్నాయి. ఈ జరుగుతున్న టైంలో ఇది ఒక వార్తని బీఆర్ఎస్ క్యాంపు నుంచి వచ్చింది. ఇది సుప్రీంకోర్టుకు చేరనున్న పార్టీ మారుతున్న ఎమ్మెల్యే అనర్హత వేటు అంశం సుప్రీంకోర్టుకు బీఆర్ఎస్ పోబోతుందని వాళ్ళు చెప్తున్నారు. ప్రజల తీర్పుకు వ్యతిరేకంగా తమ పార్టీ వీడి కాంగ్రెస్లో చేరుతున్న ఎమ్మెల్యేల అనర్హత విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే దానం నాగేందర్ కాంగ్రెస్లో చేరి 3 నెలలు పూర్తి కానున్న నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు న్యాయ నిపుణులతో చర్చించిన పార్టీ సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం 3 నెలల్లో అనర్హత పిటిషన్ పైన స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని నిబంధన ఉన్నది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం 3 monthsలో నిర్ణయం తీసుకోవాలట. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులోని పేరా నెంబర్ 30-31 ప్రకారం హైకోర్టు వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నెల 29న హైకోర్టులో దానం నాగేందర్ అనర్హత అంశంపైన విచారణ ఉన్నది. హైకోర్టు వెంటనే న్యాయ ప్రకారం నిర్ణయం తీసుకొని దానం నాగేందర్ పైన అనర్హత వేటు సుప్రీంకోర్టు. అయితే దీనికి కొన్ని డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు పెట్టినాయి. ఏమన్నారంటే వాళ్ళు దానం నాగేందర్తో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన ఒకేసారి సుప్రీంకోర్టుకు వెళ్ళనున్న బీఆర్ఎస్ అని చెప్పి సుప్రీంకోర్టులో ఏం చెప్పారు అనేది ఒక ఉంది. సెక్షన్ 30లో ఏముందనంటే మరి ఏముందో చూద్దాం. ద ఔటర్ లిమిట్ విత్ ఇన్ విచ్ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ ఫైల్డ్ బిఫోర్ ద స్పీకర్ మస్ట్ బి డిసైడెడ్ ఇఫ్ ద కాన్స్టిట్యూషనల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ డిస్క్వాలిఫింగ్ పర్సన్స్ హూ హ్యావ్ ఇంఫాక్టెడ్ ద 10th schedule ఈజ్ టు బి added to. This period has been fixed keeping in mind the fact that ordinary the life of the Lok Sabha and the Legislative Assembly of the state is 5 years and the fact that persons who have incurred such disqualification do not deserve to be. రాసింది ఇది. అంటే ఒక స్పెసిఫిక్ టైం ఉండాలి. ఆ టైం లోపల స్పీకర్ ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే వాళ్ళ టైమే 5 years కాబట్టి 5 yearsలో చాలామంది ఈ నిర్ణయం తీసుకుంటలేరు అనేది దీంట్లో సుప్రీంకోర్టు ఇచ్చినట్టుగా బీఆర్ఎస్ వాళ్ళు రిలీజ్ చేసిన లేఖ. ఇది ఎక్కడ కేసు అంటే ఈ కేసు వచ్చేసి ఇట్ ఈస్ పాసిబుల్ దట్ సైబల్స్ సబ్మిషన్ దట్ ద కోర్ట్ ఇష్యూ రైట్ ఆఫ్ క్యూ వారెంట్ క్వాషింగ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ రెస్పాండెంట్ టు 3 యాజ్ ద మినిస్టర్ ఆఫ్ ద క్యాబినెట్ లెడ్ బై బీజేపీ గవర్నమెంట్. ఏముంది దీనిలో? డేట్ విచ్ జడ్జిమెంట్ ఈజ్ ఇనిషియేటెడ్ టు హిమ్ ఇన్ కేస్ నో డిసిజన్ ఈజ్ ఫోర్త్ కమింగ్ ఈవెన్ ఆఫ్టర్ ఏ పీరియడ్ ఆఫ్ 4 weeks. It will be open to any party to the proceedings to apply to the court for further directions. ఒకవేళ 4 వారాల లోపల కనుక స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే కోర్టుకు రావచ్చు ఏ పార్టీ అయినా కూడా ఇట్లాంటివని చెప్తున్నారు. హైకోర్టు డేటెడ్ దానికి సంబంధించింది. ఏది అసలు కేసు? సుప్రీంకోర్టు ఏ కేసును తీసుకొని వీళ్ళు నిర్ణయం తీసుకుంటారంటే ఎక్కడెక్కడ జరిగింది ఇది? కేశం
మేఘా చంద్ర సింగ్ వర్సెస్ స్పీకర్ మణిపూర్ అసెంబ్లీ మన లాగానే తెలంగాణ అసెంబ్లీ లాగానే మణిపూర్ అసెంబ్లీ ఉంది కదా, వాళ్ళ మధ్య కేసులో జరిగిన విచారణ తర్వాత సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్ ఇవి వాళ్ళు కోడ్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి ఇక 3 months తర్వాత సుప్రీంకోర్టులో ఇవి విచారణ స్టార్ట్ కాబోతుంది. 27వ తేదీన దానం నాగేందర్ పైన విచారణ ఉంటుంది. బహుశా ఈ ఇష్యూ అంతా సుప్రీంకోర్టులో తెలుసుకోబోతున్నాం మేము. ఈ ఎమ్మెల్యేల వ్యవహారం అంతా కూడా సుప్రీంకోర్టు తలుపు కొట్టబోతున్నామని చెప్తున్నారు. అయితే మరి అంతకుముందు వీళ్ళు కూడా చాలామంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు కదా, ఆ ఎమ్మెల్యేల విషయం ఏంటంటే మరి ఈ తీర్పు రాకముందు జరిగిందేమో అది చూద్దాం. ఈ డేటెడ్ వచ్చేసి 5% 2020 నంబర్స్ 548 2020కి సంబంధించిన 2020 నుంచి ఇది ఉందేమో. బహుశా వీళ్ళు 2020 కన్నా ముందు చేస్తున్నారు. 2018 ఆల్మోస్ట్ 19లో చేర్చుకున్నారు వీళ్ళు. బట్ వీళ్ళైతే ఒక సుప్రీంకోర్టు ఏదో ఒకటి చూపిస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. మీ సుప్రీంకోర్టు కొనికే మాకు అవకాశం ఉంది, ఈ ఎమ్మెల్యే డిస్క్వాలిఫికేషన్ మీద మేము స్పీకర్ నిర్ణయం తీసుకోకపోయినా మేము ఖచ్చితంగా పోతామని చెప్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. సుప్రీంకోర్టు పోతారా, సుప్రీంకోర్టు పోతే మరి వీళ్ళు కూడా చేసుకున్న విషయాలు అవన్నీ కూడా తెర మీదకి వచ్చే అవకాశం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.